హాయ్ అండి. బిగ్ బాస్ తెలుగు 9 కెప్టెన్సీ పోటీదారుల ప్రోమో గురించి ఓ లుక్కేద్దాం. అయితే ప్రోమో చూసారా? అబ్బా, ఆ హిప్పో టాస్క్ అయితే మామూలుగా లేదు. కెప్టెన్సీ పోటీదారుల్ని డిసైడ్ చేసే టాస్క్ అది. కానీ ఫుల్ కన్ఫ్యూజన్, బోలెడు కాంట్రవర్సీలొచ్చాయి. మరి కీ పాయింట్స్ ఏంతో చూద్దామా? ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కళ్యాణేమో గెలుపే ముఖ్యం గురు అంటున్నాడు. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. బిగ్ బాస్ హిస్టరీ చూస్తే ఇలాంటి రఫ్ గేమ్ టాస్కులు గెలిపిస్తాయేమో గాని ఆడియన్స్ మనసు గెలవడం కష్టం కదా, కొంచెం చూసుకోవాలి మరి. ఇక రెండోది, ఆ హిప్పో టాస్క్. అబ్బోయ్, ఏమైందో చెప్పడానికే కన్ఫ్యూజింగ్గా ఉంది. శ్రీజ అయితే సడన్గా ప్లేట్ ఫిరాయించింది. కళ్యాణ్ రెడ్ టీమ్కి ఎగెయిన్స్ట్గా ఆడింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టాస్క్లో అయితే అమ్మో, రగ్బీలా ఉంది. కళ్యాణ్ తోపులాట, తనుజ అరుపులు, అన్ఫేర్ గొడవలు. లాస్ట్కి సంచాలక్ భరణి బాల్ రెడ్ టీమ్కిచ్చి గెలిపించాడు కానీ ఆడిన తీరుపై మాత్రం డౌట్లు. ఇక ఫైనల్గా కెప్టెన్సీ రేస్లో నలుగురు మిగిలారు. ఈ టాస్కుల రచ్చ తర్వాత కళ్యాణ్ లాస్ట్ టాస్క్ విన్నర్ కదా. ఇమ్మాన్యుయల్ హిప్పో టాస్క్ గెలిచిన రెడ్ టీం నుంచి అనుకుంటా. రీతూ బ్లూ టీం, ఇంకా రాము ఎల్లో టీం. పాపం ఫ్లోరా బాగా ఆడిన ఛాన్స్ రాలేదు అనిపిస్తోంది. మరి ఇప్పుడు వీరిలో కెప్టెన్ ఎవరవుతారో, బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ పెడతాడో చూడాలి. అదండి సంగతి. ఈ కాంట్రవర్సీ తర్వాత నలుగురు పోటీదారులతో కెప్టెన్సీ రేసు ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది.